హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కీర్తనాస్ హెల్త్ బెనిఫిట్స్. మనం రెగ్యులర్గా టిఫిన్స్లో ఇడ్లీ కానీ, దోశ కానీ, పెసరట్టు కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడైనా సరే చట్నీ అనేది కంపల్సరీ ప్రిఫర్ చేస్తాం కదా. అయితే కొంతమందికి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టపడతారు. ఆవకాయ కానీ, గోంగూర పచ్చడి కానీ ఇలా. అయితే కొంతమందికి పచ్చళ్ళు అనేవి పడవు. మరి అలాంటి వాళ్ళు హెల్తీగా ఏ చట్నీ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది? ఇవిగోండి వేరుశెనగ గుళ్ళు, కొన్ని చోట్ల పల్లీలు అంటారు కదా, ఇవి హెల్త్కి చాలా మంచిది. అంటే చాలా సన్నగా ఉన్నవారు కానీ, బలహీనంగా ఉన్నవారు కానీ, అంటే సన్నగా ఉన్న వాళ్ళందరూ బలం లేదని కాదు, కానీ చాలా మట్టుకు వీక్గా ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం సన్నగా పేలగా ఉంటారు కదా. సో దేహదారుఢ్యం రావాలి, పుష్టిగా ఉండాలి, అలాగే ఆరోగ్య ప్రయోజనాలు ఉండాలి అంటే మనం ఈ వేరుశెనగ గుళ్ళు చట్నీని ప్రిఫర్ చేయొచ్చు. ఇవి 100 గ్రామ్స్ వేరుశెనగ గుళ్ళు, పల్లీలు బాగా వేడిగా ఉన్నాయి, ఇప్పుడే వేయించాను. ఇవి ఆయిల్ లేకుండా కూడా మనం వేయించుకోవచ్చు. బట్ దీనికి ఆయిల్ ఎందుకు ఉంది అంటే ఆల్రెడీ కరివేపాకు, పచ్చిమిర్చి, టొమాటో వేసాను. వీటికి కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అన్నమాట వేరుశెనగ గుళ్ళకు కూడా వచ్చింది. యాక్చువల్గా మనం వేరే చట్నీల్లోకి అయితే టొమాటో ఇంకా వేయించాలి, కానీ నేను ఇలా ఉంటే సరిపోతుంది అని మీడియంగా వేయించాను. ఎందుకంటే మనం వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాం కదా ఆల్రెడీ, ఇందులో మిక్స్ చేయడానికి ఒక చిన్న సైజు టొమాటో తీసుకున్నాను. అందుకని ఇలా మీడియంగా వేగితే సరిపోతుంది. అలాగే ఒక 6-7 రెమ్మలు కరివేపాకు తీసుకున్నాను. ఈ 100 గ్రామ్స్ వేరుశెనగ గుళ్ళకి 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అంటే ఇవి సమానంగా ఉన్నాయి, ఎక్కువ ఘాటు లేవు, తక్కువ ఘాటు లేవు. ఘాటు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఒక 5 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి. వీటికి సరిపడా సాల్ట్ అయితే తీసేసుకుని మనం మిక్సీ చేసుకోవడమే. థ్యాంక్ యూ.